వీధి కుక్కల నుండి కాపాడండి మహాప్రభో అంటూ ప్రజలు ఆవేదన. విపరీతమైన వీధి కుక్కల నుండి తమను కాపాడాలంటూ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వీధి కుక్కల వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంతో మంది చిన్నారులపై వీధి కుక్కల దాడిలో గురైన ఘటనలు ఎన్నో జరిగాయి. వీధి కుక్కల వల్ల వాహనదారులు, ప్రయాణికులు ఎంతో మందికి కుక్కల అడ్డు రావడం వల్ల, కుక్కలు వెంబడించడం వల్ల ఎంతో మందికి యాక్సిడెంట్లు జరిగే హాస్పిటల్ పాలయ్యారు. ఈ మధ్య కాలంలో తరచూ కుక్క కాటుకు గురి అవుతున్నామని చిన్నారుల తల్లిదండ్రులు, ముసలివాళ్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుక్కల వల్ల పిల్లలు స్కూల్కి వెళ్లాలన్న, ముసలివాళ్లు బయటకు రావాలన్న భయాందోళనకు గురవుతున్నారు. ఈ కుక్కల కాటు నుంచి రక్షించాలని ప్రజలు మున్సిపల్ అధికారులను కోరారు. మున్సిపల్ అధికారులు వీధి కుక్కలపై స్పందించకుండా చూసి చూడనట్టుగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలపై తగు చర్యలు చేపట్టాలని ప్రజలు విన్నవించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కిషోర్ను వీధి కుక్కలపై వివరణ కోరగా, వీధి కుక్కలపై బ్లూ క్రాస్ వాళ్లతో చర్చించి వీధి కుక్కల నివారణకు తగు చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రాయదుర్గంలోని పట్టణంలో వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ వారికి నేను తెలియజేయడం ఒకటే, దయచేసి పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కానీ, వారు పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కానీ మాకు చాలా భయంగా ఉంది. రాయదుర్గంలో కుక్కలు పిల్లల్ని పట్టుకొని కొరకడము చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి, బండిలో వెళుతున్నప్పుడు కూడా కుక్కలు వెంటపడి యాక్సిడెంట్లు అయిన సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దయచేసి మున్సిపాలిటీ వారు వీధి కుక్కల బెడద నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా గుడికి పొద్దున పూట్లు వెళ్తుంటారు, వాళ్ళని కూడా కొరికిన సందర్భాలు చాలా చూసాము. దయచేసి ఇప్పుడు ముసలివాళ్ళు అయితేనేంటి, పిల్లలు అయితేనేంటి, బండిలో వెళ్తున్నా కానీ ఇబ్బంది చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి మున్సిపాలిటీ వారు దీన్ని మూలంగా ఏదైనా ఒక వీధి కుక్కలపై ఏదైనా చర్య తీసుకోవాల్సిందిగా మున్సిపాలిటీ వారిని కోరుతున్నాం. నిన్న రాత్రి కొరికిందా చూడిడా పాడింది, చూడిడా కొరికి రాత్రి పోయేటప్పుడు కుక్కలు చాలా ఉంది. పిల్లోడికి ఉడికే నాకే కొరికింది కుక్క. ఏం చేయాలి? పెద్దవాళ్ళు ఎట్లా పత్యాలు ఉంటారు, పిల్లలు ఉంటారా? 6 నెలలు పత్యాలు ఉండాలి. పిల్లలు ఉంటారా? నాకే కొరికే కదా. చెప్పిందంట పడకపోతండి అని. ఏం చూసిందా ఏమో ఆయమ్మ అప్పుడు నాతో రాలి ఆయన పెడతాక పోయి అన్ని రూమ్ లోకి చాలా అయిపోయింది. చెప్పింది కుక్కలు పట్టుకపోతండి. మాకు కుక్కలతో నుంచి ఏమి ఇది లేదప్ప, పట్టకపోండి సార్, మీకు పుణ్యం వస్తుంది. మా పిల్లవాళ్ళకి, మాకి, అంత పెద్దవాళ్ళకి, స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి అందరికీ పట్టుకొని ఇది చేస్తూ ఉంటారు. మీకు దయచేసి మొక్కి చెప్తాము, పట్టకపోండి సార్. కసుదేం తొందర లేదు, ఇంకోటి ఏం తొందర లేదు. పెద్దవాళ్ళకి, పిల్లలకి, అంత పెద్దవాళ్ళకి కొరికేటప్పుడు పిల్లలకి ఇట్లా గాడేసుకోకపోతే అసలు వాళ్ళ యొక్క పారిపోయేదే. ఎట్లుంటే ఊరికే తోళలు అయింటాయి, అడవిలోనే ఉండవు లేదా ఆ కుక్కలు, ఊర్లోనే అట్లుంటాయి కుక్కలు. ఊరికే చూసే వద్దప్ప తండ్రి, మాకు చెప్పి సార్ మాకు చెప్పొద్దండి, వేరే వాళ్ళకి చెప్పండి అంటూ ఉంటారు. వాళ్ళగానే పట్టేయడం లేదు. మమ్మల్ని ఏం చేయాలా? పోనీ మేమే ఏమన్నా ఏడుదల మందు ఇవ్వండి, మేమే చంపి ఇచ్చేస్తాము. మళ్ళీ ఎవరు శివలకి వేసుకోకుంటే ఏం చేయాలి సార్? మళ్ళీ చెప్పండి. పెద్దోళ్ళు భయపడతారు. బయటకు వచ్చేకే లేదు, వాకి తీసేకే లేదు, గేటు తీసేకే లేదు. అయిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళకి అయితే ఎన్నిసార్లు చెప్పినాము, నాగరాజ్ సార్ గానే చెప్పినాము.
ఎవరు పట్టకపోవద్దండి అని చెప్పినారంట నాగల సార్ కానీ మున్సిపాలిటీలో ఉన్నాడు కదా నాగల సార్ కానీ చెప్పినాము ఎవరు పట్టించుకోలేదు కసువ ఎప్పకి కానీ చెప్పినాము ఆ ఎప్ప కానీ పట్టించుకోపోలేదు అక్క మేము ఏం చేయాలన్నా అప్లికేషన్ రాసియండి అంటారు మాకేం చదువా సంపద ఇంకొకట చెప్పండి మేము యాడ్ సైన్ చేయాలో చేస్తాం కావాలంటే మొక్కి చెప్తాము కుక్కలు పట్టకపోండి మటుకు తీసుకొని పోండి మా కూతురిని కొరుకునేమన్నా 1 month కింద అది చాలా అంటే చాలా కొరుకుంది దాని నుంచి మాకు చాలా ఇబ్బంది బయట రావాలంటే భయం అవుతుంది పిల్లలు భయపడుతున్నారు ఎక్కడ అంగడి పోవాలన్నా భయపడుతున్నారు ఇక్కడ ఉండాలన్నా భయపడుతున్నారు బయట రావాలంటే భయపడుతున్నారు పిల్లలు దయచేసి పట్టుకుని పోండి అందరికీ నమస్కారం మన రాయదుర్గ పట్టణంలో ఇటీవల నేను గమనించింది ఏమిటంటే అనేక వీధులలో ఈ శునకాలు ఎక్కువగా కనిపించడం జరిగింది ఇవి అక్కడక్కడ ప్రజల మీద కూడా ఈ యొక్క కరవడం జరుగుతుందని చెప్పి నేను తెలుసుకున్నాను దీనికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆఫీస్లో ఫైళ్ళు కూడా పరిశీలించగా ఇందులో మన కౌన్సిల్ బాడీ వాళ్ళు కూడా 4,55,000కు 650 కుక్కలకు గాను ఆమోదించి ఉన్నారు కనుక గవర్నమెంట్ ఈ యొక్క శాంతులాన్ జీవ్ కళ్యాణ్ రాజస్థాన్ వాళ్ళ యొక్క ఏజెన్సీని అప్రోచ్ కావాలని చెప్పి సత్యసాయి మరియు అనంతపురం డిస్టిక్ వాళ్ళు వీళ్ళతో మనము టైఅప్ అయి ఈ యొక్క కుక్కలను అరికట్టడానికి వాటికి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్స్ వేయడం కానీ లేదా స్టెరిలైజేషన్ చేపించడమా ఈ యొక్క తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు సూచించిన మేరకు మేము ఖచ్చితంగా వెంటనే వాళ్ళు ప్రస్తుతం పెనుకొండలో ఆ యొక్క కుక్కలకు నివారణ చర్యలు చేపట్టి ఉన్నారు మేము కూడా సంప్రదిస్తున్నాము త్వరగా వాళ్ళని పిలిపించి బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మనము రూల్స్ మేరకు వాటిని స్టెరిలైజేషన్ చేపించడమా లేదా యాంటీ ర్యాబీస్ ఇంజక్షన్లు వేయడం అనేది త్వరలో వాటిని అరికడతామని చెప్పి పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం.